హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. L2 జాబితాలో ఉన్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి అట్లనే L2 నుంచి L3కి మార్చబడిన వారికి సంబంధించి హౌసింగ్ శాఖ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. మరి పూర్తిగా చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి, హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే 2 పడక గదుల ఇల్లు పొందేందుకు తమకు 100% అర్హత ఉందని అధికారులు కావాలనే L3 జాబితాలో చేర్చారంటూ హైదరాబాద్ కలెక్టరేట్కు వస్తున్న వారిని నియంత్రించేందుకు అధికారులు ఒక సాఫ్ట్వేర్ను రూపొందించారు. L3 జాబితాలో ఉన్న దరఖాస్తుదారుల వివరాలు ఆ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తే చాలు వారిని L3 జాబితాలో ఎందుకు చేర్చారో చూపిస్తుంది. సంబంధిత వివరాలను దరఖాస్తుదారులకు చెప్పి వారిని వెనక్కి పంపుతున్నారు. అయితే పూర్తిగా చూద్దాం. కారు, ఇల్లు ఉంటే 2 పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని L3 జాబితాలో ఉన్న వారిని అనర్హులుగా గుర్తించేందుకు హౌసింగ్ శాఖ అధికారులు కొన్ని పరిమితులను నిర్దేశించుకున్నారు. సొంత కారు, ఇప్పటికే ఇల్లు ఉంటే వారిని అర్హుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. తొలుత దరఖాస్తుదారుల ఆధార్ నంబర్ను ప్రత్యేక సాఫ్ట్వేర్లో నమోదు చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్కు రవాణా రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లో అనుసంధానమై ఉండడంతో దరఖాస్తుదారులకు కారు, సొంతిల్లు ఉంటే తెరపై ప్రత్యక్షమవుతుంది. రవాణాకు వినియోగించే కారు ఉంటే మినహాయింపు ఉంటుంది. ఇది ఒక గుడ్ న్యూస్. కొంతమంది 4 వీలర్ మేము ట్యాక్సీగా వాడుతున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ట్యాక్సీగా ఎవరైతే 4 వీలర్ ఉందో వాళ్ళకైతే మినహాయింపు ఇస్తారంట. వాళ్ళు మాత్రం వాళ్ళకు మళ్ళీ అర్హులే అని గుర్తిస్తారు అన్నట్టు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారంగా హైదరాబాద్ కలెక్టరేట్కి చాలామంది మనకు 1-2 నెలలైంది కదా L2 నుంచి అర్హత ఉన్నప్పటికీ L3లోకి మార్చిన వాళ్ళకి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్న వారికి స్వయంగా చూపిస్తున్నారంట సాఫ్ట్వేర్ రూపొందించి. మరి వాళ్ళ డీటెయిల్స్ కొడితే వాళ్ళకి ప్లాట్ ఉందనో ఇల్లు ఉందనో చూపిస్తుంది అనమాట. ఎందుకు చూపిస్తుందంటే ఇంతకుముందు వాళ్ళు అమ్ముకున్నప్పుడు వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వకపోతే వీళ్ళు మేము అమ్ముకున్న ప్లాట్ ఉండి అమ్ముకున్న వాళ్ళకైనా ఆ విధంగా చూపిస్తుంది. మరి ఈ 4 వీలర్ అంటే కారు ఉంటే చూపిస్తుంది, కానీ దీనికి మినహాయింపు ట్యాక్సీ ప్లేట్ అయితే మినహాయింపు ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇది క్లియర్ చేసుకోండి. నిజంగానే మన ఫ్లాట్ ఏది లేకుంటే మాత్రం L2లో అర్హులమే. మనకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం లిస్ట్లో ఉంటామన్నట్టు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నిజంగా అర్హులైతే. మరి ఆ ప్రక్రియ మాత్రం స్టార్ట్ అయిందనమాట. మరి అయితే మన గ్రేటర్ హైదరాబాద్లో 20,000 పడకల గదులు డబుల్ బెడ్రూమ్ 20,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉంటే 1.2 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. 1.2 లక్షలు అంటే దాదాపు 8-10 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్ల కోసం. ఉన్న 20,000 ఇల్లు అంటున్నారు. తమకు ఈ ఇంటిని ఎప్పుడు ఇస్తామంటూ అధికారులను అడుగుతున్నారు. మనం ఆల్రెడీ చూస్తున్నాం ప్రతిరోజు ఆఫీసులకి, ఎంపీడీ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చాలామంది మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. అది మనకు తెలిసిన విషయమే. దీంతో ఒక్కొక్క ఇంటికి 11 మందిని ఎంపిక చేసి మరోసారి పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. అనంతరం వారి సమక్షంలో లాటరీ విధానంలో ఇళ్లను కేటాయించనున్నారు. 15 ఆగస్టు లోపు అర్హుల గుర్తింపు పూర్తి చేసి ఇళ్లను పంపిణీ చేయనున్నట్టు హౌసింగ్ బోర్డు అధికారులు వివరించారు. ఇది వార్త అనమాట. అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూసిన వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నాయి 20,000 ఇళ్ళు. దానికి లక్షల అప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో ఇంటికి 11 మందిని సెలెక్ట్ చేసి లక్కీ డ్రా ద్వారా తీసి ఇస్తారంట. మనం ఆల్రెడీ మొన్న టెన్షన్ పడ్డాం. మనకు హైదరాబాద్లో 6 లక్షల ఇల్లు అంటే అదే మనకి LIG ఇండ్లు కడుతున్నారు కదా, దానికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మరి పేదలకు ఎట్లా మేము డబ్బులు పెట్టుకోలేము అనే వారు కూడా చాలామంది అడుగుతున్నారు, ప్రశ్నిస్తారు కదా. వాళ్ళకి సంబంధించి అయితే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. అవైతే ఇస్తారంట. మరి ఇప్పుడైతే ఈ ప్రభుత్వం అయితే కట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఏవైతే 20,000 డబుల్ బెడ్రూమ్లు అవైతే ఇస్తారు కంపల్సరీ. మరోసారి సర్వే ఎంక్వైరీ చేస్తారన్నట్టు. ఆల్రెడీ మనకు సర్వే చేసిర్రు. L2లో ఉన్న వాళ్ళు చాలామంది L3లోకి మార్చిర్రు. దాంట్లో అర్హత ఉన్నప్పటికీ అర్హత లేని వాళ్ళు కూడా చాలామందిని ఏరివేసినట్టే. అట్లనే L2లో ఉన్న వాళ్ళు చాలామంది 6 లక్షల LIG ఇండ్ల వైపు కూడా మళ్లించారు కదా. దాంట్లో కొన్ని ఖాళీ చాలామంది కొంతవరకు L2లో జాబితాలో ఉన్న వాళ్ళు చాలామంది లిస్ట్ అయితే కొంచెం తగ్గిపోయి ఉంటుంది. నిజమైన పేదవాళ్ళు ఎవరైతే డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఉంటారు. వాళ్ళకైతే గుడ్ న్యూస్. మరి డబుల్ బెడ్రూమ్ అయితే లక్కీ డ్రా ద్వారా ఇస్తారు. మీ కాన్స్టిట్యున్సీ, మీ నియోజకవర్గంలో మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఉంటాయి కదా, మరి అక్కడైతే మీరు దృష్టి పెట్టండి. అక్కడ అధికారులతో టచ్లో ఉండండి. నియోజకవర్గంగా లాటరీ పద్ధతి ద్వారా తీసి ఇస్తారన్నట్టు. ఒకవేళ
డబ్బులుంటే దానికి అప్లై చేసుకోండి. లేకుంటే ఇప్పుడున్న స్కీమ్ అయితే ఇది కంటిన్యూ అయితే పేదల కోసం అయితే డబుల్ బెడ్రూమ్‌లు ఈ ప్రభుత్వం అయితే కట్టే సీన్ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 1,00,000 అవి కడతామని చెప్పిర్రు. ఆ 1,00,000 కూడా కట్టరు. ఎందుకంటే 7,000 అయిందిలే సంవత్సరానికి. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది. ఆ బీఆర్ఎస్ వాళ్ళు కూడా హామీ ఇచ్చిర్రు కదా! డబుల్ బెడ్రూమ్ అనే ప్రక్రియ పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్‌లు అయితే కంటిన్యూ ప్రాసెస్ అనమాట. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్‌లు ఇస్తారు. తర్వాత 1,00,000 ఇండ్లు హైదరాబాద్ పరిధిలో మళ్ళా డబుల్ బెడ్రూమ్ కట్టి అది కంటిన్యూ పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం అయితే కంటిన్యూ చేస్తామని అయితే వాళ్ళైతే చెప్పిర్రు. మరి పేదలకైతే డబుల్ బెడ్రూమ్ ఏం లేని వాళ్ళకైతే కొంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి L2 నుంచి L3లోకి మార్చిన వాడికి అర్హత ఉంటే మాత్రం కంపల్సరీ L2లో ఉండొచ్చు. వాళ్ళు కూడా అర్హులనే గుర్తిస్తారన్నట్టు. మరి అది కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళి మీరు మరోసారి పేపర్ రాసిచ్చి మరి సరి చేసుకోండి. మరి 4 వీలర్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు టాక్సీ వాళ్ళకైతే ఇచ్చేయండి. ఒక గుడ్ న్యూస్. చాలామంది మనకు కామెంట్స్ కానీ చాలామంది అడిగారనమాట ఫోన్ ద్వారా. 4 వీలర్ మేము టాక్సీ నడుపుకుంటాం సెకండ్ హ్యాండ్‌లో ఫైనాన్స్‌లాగా తీసుకొని. వాళ్ళకి మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మరి ఇదైతే అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుస్తాను. అప్పుడు పూర్తిగా చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో వార్తతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.